ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా గవర్నమెంట్ కొత్తగా ఈ గ్రీన్ కార్డ్కి సంబంధించి కొత్త రూల్స్ తీసుకురాబోతుందంట. బిల్ ఏంటి అదంతా? అంటే ఎన్ని ఇయర్స్ ఉంటే అక్కడ గ్రీన్ కార్డ్ అనేది వస్తుంది, మన భారతీయులకి దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా లేదా? ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం, ముఖ్యంగా బై బర్త్ అమెరికాలో పుట్టిన ఏ బిడ్డ అయినా తప్పనిసరిగా అమెరికనే అవుతాడు అనేటువంటిది కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి పద్ధతి. అంటే అది రైటు. కానీ దాన్ని తీసేయడానికి ఆల్రెడీ అధికారం ఉపయోగించి ప్రయత్నాలు చేయడం, చట్టం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాం, తన వైపు నుంచి చేయాల్సిన పనంతా చేయడం, కోర్టులు దానికి కాస్త అడ్డుపట్టడం, దానివల్ల కాస్త ఆగింది అది. లేకపోతే ఈ పాటికి అది అమలులోకి వచ్చేది పూర్తిగా. అంటే అమెరికాలో పుట్టిన పిల్లలు ఎక్కడి నుంచి అయినా వచ్చినా వాళ్ళకి ఇమిగ్రేషన్ ఉన్నా లేకపోయినా, వాళ్ళకి వీసా ఉన్నా లేకపోయినా, గ్రీన్ కార్డు ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులకి బిడ్డ మాత్రం ఆ దేశంలో పుట్టడం అంటూ జరిగితే ఆ దేశ పౌరుడు కింద లెక్క అవుతాడు. అది ఇప్పటిదాకా వచ్చింది. అందుకే చాలామంది ఏం చేసేవాళ్ళంటే, ఇతర దేశంలో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక రకంలో డైరెక్ట్గా అవకాశం దొరికి రావడం కానీ, లేదా ఏదైనా విజిటింగ్ వీసా తీసుకొని రావడం కానీ వచ్చి ఇక్కడ కనేసేవాడు. ఇక్కడ కనీసిన తర్వాత ఏమైతుంది, వాడికి ఆటోమేటిక్గా పౌరసత్వం వస్తుంది. కాబట్టి వాడు పెంచడానికి మదర్ ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఫాదర్ ఇక్కడికి ఎంటర్ అవుతాడు. అలా కుటుంబంతో ఇక్కడ చేరిపోయేటువంటి పరిస్థితి. అట్లా కొంత బిడ్డను అడ్డుమెట్టుకొని అమెరికాలో స్థిరపడడానికి అవకాశంగా మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అసలు ఏ వీసా లేకుండానే దేశపు సరిహద్దులు దాటి ప్రెగ్నెంట్ మదర్సు లోపలికి అక్రమంగా ప్రవేశించేవాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఆ బిడ్డకైతే అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది. మరి తల్లి లేకుండా బిడ్డ ఎలా పెరుగుతుంది? కాబట్టి బిడ్డ కోసం తల్లి ఉండేటువంటి పరిస్థితి. ఇలా మెల్లమెల్లగా కుటుంబం అంతా స్థిరపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు దాన్ని కూడా మార్చడం కోసం ప్రయత్నం జరుగుతోంది. అదొక పని జరుగుతోంది. ఈ లోపుగా గ్రీన్ కార్డు ఎన్ని సంవత్సరాలకు ఇవ్వాలి, సిటిజన్షిప్ ఎన్ని సంవత్సరాలకు ఇవ్వాలి, ఖచ్చితంగా ఒక డేట్ అనేది ఫిక్స్ చేయాలి. అంటే అప్లై చేసుకున్న తర్వాత నీకు 7 years 8 yearsకి ఇస్తాం అనేది ఒక ప్రాతిపదిక పెట్టి వాళ్ళ సెనెట్లో, అక్కడి పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టి పాస్ చేయించాలనే ఒక ప్రయత్నం మొదలైంది. అయితే ఇది నెరవేరుతుందా? ఎందుకంటే ట్రంప్ దీనికి పూర్తి వ్యతిరేకమైన మనిషి. ట్రంప్కు వ్యతిరేకమైన బిల్లులు ఫస్ట్ బిల్ ఇదే, బర్త్ రైట్స్ అక్కడ అవ్వడం అనేది కష్టం, సాధ్యం కాదు. అది 99% ఈ బిల్లు పాస్ కాకపోవచ్చు. కానీ కోర్టులన్నీ కూడా ఈ విధానాల్ని ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అట్లా వెయిట్ చేసే పద్ధతి కరెక్ట్ కాదు. ఒక స్టేబుల్గా 8 years అట్లా సుమారుగా పెట్టి వాళ్ళకి ఇస్తే మంచిది అనేటువంటి అభిప్రాయాలు కూడా వెలిపించడం జరిగింది. మేధావులు కూడా దాన్ని చెప్పారు. కాబట్టి ఇది కోర్టులో ఇప్పుడు కేసు నడుస్తోంది. ఒకవైపున కోర్టులో కూడా చాలా వరకు తీర్మానాలు కొన్ని చోట్ల చేశారు, ఇంకా కొన్ని కోర్టులో కేసులు నడుస్తున్నాయి. సెనెట్లో ఈ మంత్లో దీన్ని ప్రవేశపెట్టడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. అది ప్రవేశపెట్టి ఒకవేళ అది ఏమైనా నెరవేరితే భారతీయుల కళలు ఇంకా బాగా నెరవేరడానికి అవకాశం ఉంది అనేది. ఎందుకంటే లక్షలాది మంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. గ్రీన్ కార్డు కోసమని, సిటిజన్షిప్ కోసమని అప్లై చేసుకున్న వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి సాధ్యం కాలేదు. టెంపరీ వీసాల మీదనే, ముఖ్యంగా మనకు H1B వీసాలు, మిగతా కొన్ని రకరకాల వీసాల మీద కంటిన్యూ చేస్తూ ఉన్నారు వాళ్ళు. లేకపోతే ఇక్కడ అప్లై చేసుకొని మళ్ళీ కొంతకాలం వేరే చోట ఉండి మళ్ళీ వచ్చి 6 monthsకి ఒకసారి విజిటింగ్ వీసాలు రెన్యువల్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. రకరకాల పద్ధతులు నడుస్తున్నాయి. వాళ్ళందరికీ ఒక ఆశ, ఏమో ఒకవేళ పార్లమెంట్లో పాస్ అయితే, సెనెట్లో పాస్ అయితే మాకు కూడా అవకాశం దొరుకుతుండొచ్చు అనే ఆశ. కానీ ట్రంప్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగనివ్వడు, దాన్ని అడ్డుపడతాడు. లేకపోతే ఇంతకాలం అతను చేసిన ప్రయత్నాన్ని ఇవి నెరవేరిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం టోటల్గా అన్నిటికీ విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇంకెవరినైతే రాజీ పడతారు, కానీ ట్రంప్ అసలు రాజీ పడ్డు కాబట్టి మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఇది సాధ్యం కాకపోవచ్చనే అనుకుంటున్నాం. కానీ ఏదో దింపుడు గెళ్ళం ఆశలాగా
ఒక సెనెట్కు రాబోతుంది కదా, ఏమన్నా అవుతుందేమో అని ఒక చిన్న ఆశ, కొన ఊపిరితో ఉండేటువంటి వాడు, కొట్టుమిట్టాడుతున్న వాడికి బతుకుతానన్న ఆశ ఉన్నట్టుగా ఒక ఆశ కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రంప్ ఫస్ట్ నుంచి సార్ ఏంటంటే దీనికి వ్యతిరేకంగానే ఉన్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఖచ్చితంగా బ్యాన్ చేయాలి అని చెప్పి, ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ సంతకం పెట్టింది కూడా దీనిపైనే. ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ఒకటి, బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది. అంటే ఎవరు రాకూడదు ఇక్కడికి, ఇక్కడ అంతా కూడా అమెరికన్ సిటిజన్సే ఉండాలనే ఉద్దేశమేనా సార్? ఇది కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ కిందకి వెళ్తుందంటారా? అదే కాదు, అసలు ఆల్రెడీ గ్రీన్ కార్డు వచ్చిన వాడికి, సిటిజన్షిప్ వచ్చిన వాడిది కూడా నేను దాన్ని ఒప్పుకోను, వాళ్ళను కూడా ఏ క్షణంలో అయినా సరే ఈ దేశం నుంచి బయటికి పంపించేస్తానని చెబుతూ కొన్ని కార్డులు రద్దు చేసినటువంటి సంఘటనలు కూడా, కొన్ని సిటిజన్షిప్లు రద్దు చేసిన సంఘటనలు కూడా మనం చూసాం. ఉన్న వాటిని రద్దు చేస్తున్నవాడు లేని వాళ్ళకి ఒకేసారి కొన్ని లక్షల మంది అవుతారు. ఇప్పుడు ఒకవేళ 8 years అని ఒకళ్ళు పెడితే లక్షల మంది, కనీసం ఒక 50 లక్షల నుంచి 1 కోటి మంది ఉండొచ్చు మొత్తం టోటల్గా అన్ని దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు. ఇంతమందికి ఒకేసారి పౌరుషత్వం వచ్చే అవకాశం, అంటే పర్మనెంట్ సిటిజన్స్ అయిపోతారు వాళ్ళంతా కూడా, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయిపోతారు. అలాంటి పరిస్థితిని ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. కాబట్టి ట్రంప్ బతుకున్న రోజు, అంటే ట్రంప్ ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం ఈ బిల్లు రాకుండా చూడడానికే ప్రయత్నం చేస్తాడు. అతని అనుమతి లేకుండా బిల్లు రాదు. థ్యాంక్ యూ.